ఒకవైపు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, మరోవైపు ట్రంప్ సుంకాలపై జాతీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభలో ఒక రకమైన యుద్ధం అయితే బయట ట్రంప్ టారిఫ్ వార్ నడుస్తోంది. వక్ఫ్ బిల్లులో అందరి నిజ స్వరూపాలు బయటపడ్డాయన్నారు నేతలు. ట్రంప్తో ఆలింగనాలు కాదు, టారిఫ్లపై ప్రధాని ఆలోచించాలన్నారు. విదేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు బిజినెస్ మ్యాన్ ను గుర్తు చేస్తున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఆప్యాయ ఆలింగనం, ఇరువురి ఫ్రెండ్షిప్ ను గుర్తు చేసిన ఖర్గే అమెరికా తన ప్రయోజనాలను ఏమాత్రం మర్చిపోలేదన్నారు. इसको हम हमारे पार्टी के ओर से डिटेल स्टेटमेंट करेंगे और टैरिफ करेंगे और जो इनकी दोस्ती है गले मिलने का, ये दर्शाता है कि वो अमेरिका बिजनेसमैन है और वो हमारा कस्टमर फंस गया. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా సవరణ చేసిన బిల్లు అన్నారు. అలాగే దేశాన్ని విభజించడానికే ఇది జరిగిందన్నారు మమత. కానీ ఒకరోజు వారే వెళ్లిపోతారన్నారు. మరో ప్రభుత్వం వస్తుందన్నారు. అప్పుడు మళ్లీ మరో సవరణ చేస్తారని ఇది గుర్తుంచుకోవాలని అన్నారు మమత. But Waqf property also it was done motivatedly, politically to divide the country, to divide and rule policy. That BJP's agenda, that we know everything. But one day they will go away and the other government will come, and that time must remember there will be another amendment and it will be passed in Lok Sabha and Rajya Sabha. వక్ఫ్ సవరణ బిల్లును ఇప్పటికే తాము తీవ్రంగా ఖండించామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. తాము ఎల్లప్పుడూ తమ భావజాల పోరాటంతోనే ముందుకెళ్తామన్నారు. ఎవరైనా సరే ఈ బిల్లుకు మద్దతు ఇస్తే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారన్నారు తేజస్వి. दोनों सदनों में हम लोगों ने कड़ा विरोध किया है इस बिल का, लेकिन कुछ जो सेकुलर पार्टियां और जो अपने आप को सेकुलर नेता जो कहते थे, उनका कहीं ना कहीं पर्दाफाश जो है हुआ है. हम लोग जो है इसकी लड़ाई जो है अपनी विचारधारा की लड़ाई हमेशा लड़ते रहे हैं. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారన్నారు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనే గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారని, కానీ అలాంటిదేమీ లేదన్నారు పాస్వాన్. दिक्कत क्या है ना कि ये लोग सिर्फ सत्ता की राजनीति